రాళ్ళు రప్పలకు రైతు బంధు 26,500 కోట్లు. నేను చెప్పినాక గతంలో ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం. కొన్ని వేల కోట్ల రూపాయలు నిర్వీర్యం చేసిండు కేసీఆర్. ఇది రైతు బంధులో 26,500 కోట్లు అయితే కాళేశ్వరం 45,000 కోట్లు, మిషన్ భగీరథలో 10,000 కోట్లకు పైగా ఇలా చెప్పుకుంటూ పోతే మేజర్ ప్రాజెక్టులలోనే కేవలం అంటే కొన్ని ప్రాజెక్టులలోనే 1,00,000 కోట్ల రూపాయలు మింగిండు. ఇది ఎవరికి తెలియని అంశం. అదేవిధంగా దళిత బంధులో అది కూడా పెద్ద మోసమే అయిపోయింది వాస్తవంగా చెప్పాలంటే. చూడండి, రాజీవ్ రహదారికి రైతు బంధు బీఆర్ఎస్ హయాంలో సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లోని రాజీవ్ రహదారికి కూడా 6 ఏళ్ల పాటు రైతు బంధు ఇచ్చారు. రోడ్డుకు రైతు బంధు ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? రంగారెడ్డి జిల్లా షామీర్పేట నుంచి పెద్దపల్లి జిల్లా రామగుండం వరకు రాజీవ్ రహదారి కోసం 30 ఏళ్ల కింద భూములు సేకరించారు. కానీ వాటి రెవెన్యూ రికార్డులో మార్చలేదు. రికార్డుల ప్రక్షాళన చేయకుండా ధరణి పోర్టల్ తేవడంతో ఆ భూములన్నీ పట్టాదారుల పేర్ల మీదనే కనిపిస్తున్నాయి. దీంతో రోడ్డు భూములకు రైతు బంధు ఇస్తూ వచ్చారు. ఒక్క ప్రజ్ఞాపూర్లోనే 65, 66 అంటూ తదితర సర్వే నెంబర్లో దాదాపు 30 ఎకరాలకు పైగా రాజీవ్ రహదారి భూములకు రైతు బంధు అందుతున్నది. ఇలా ఇబ్బడి ముబ్బడిగా ఇష్టం వచ్చినట్లు రైతు బంధు ఇవ్వడంతో దాదాపు 26,500 కోట్లు. ఈ 26,500 కోట్లు కనుక మిగిలితే ఎంతమంది ప్రజలకు మనం సేవ చేయొచ్చు, ఎన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేయొచ్చు. అందుకే మేము కేసీఆర్ వ్యతిరేకించేందుకు. కేసీఆర్ ఒక దుర్మార్గుడు, అవినీతి పరుడు, ఒక దొంగ, లంగా, లుచ్చాన. ఎందుకంటే ఇగో ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు ఏమి లేదండి. రైతు బంధు అనేది కేవలం తన సామాజిక వర్గానికి, వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దొరల భూములను గతంలో 1978 టైంలో వాళ్ళు ఊర్లో వదిలిపెట్టి అక్కడ ఉన్నటువంటి నక్సలైట్ల భయానికి ఊర్లో వదిలిపెట్టి వస్తే 30-40 ఏళ్ళ నుంచి అక్కడ వ్యవసాయం చేసుకున్న రైతుల పొట్టగొట్టి ఈరోజు ఆ భూములను తిరిగి మళ్ళా దొరలకు ఎప్పించడానికి మాత్రమే ఈ రైతు బంధును అనేది వాడుకున్నాడు కేసీఆర్ అనేది స్పష్టంగా చాలా కథనాలు మేము చేసినాం. చాలా పెద్ద మోసకారి కేసీఆర్ అనేవాడు. తెలంగాణ ఉద్యమ మాటున కేసీఆర్ చేసినటువంటి దగా మోసం అనేది ఈ చరిత్రలో నిలిచిపోతుంది. చరిత్రహీనుడిగా కేసీఆర్ను మనందరం కూడా చూపించాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. పెట్రోల్ బంకులు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, హైవేలకు పెట్టుబడి సాయం ప్రతి సీజన్లో దాదాపు 42 లక్షల ఎకరాలకు గుడ్డిగా పైసలు ఇచ్చినటువంటి సర్కారు సాగు భూములకు అందాల్సిన పెట్టుబడి సాయం వ్యవసాయేతర భూములకు ఏటా దాదాపు 4,416 కోట్ల చొప్పున పక్కదారి ధరలోని తప్పుల తడక వివరాల ఆధారంగానే పంపిణీ. ఇటీవల కేబినెట్కు వ్యవసాయ శాఖ నివేదిక అంటూ మనం న్యూస్ చూస్తా ఉన్నాం కదా. ఈరోజు నిజంగా మేము ఇప్పుడు కాదు, అసెంబ్లీ ఎన్నికలకు ముందే 6 నెలల క్రితమే మేము ఆల్రెడీ కేసీఆర్ చేసినటువంటి మోసాలు, రైతు బంధు ద్వారా చేస్తున్నటువంటి మోసాలను మేము ఎండగట్టడం జరిగింది. కొన్ని వేల కోట్లు నిర్వీర్యమని చెప్పేసి చెప్పడం జరిగింది. నిజంగా ఈ 26,000 కోట్లతోటి ఎంత పెద్ద అభివృద్ధి చేయొచ్చండి. ఎన్ని భవనాలు కట్టొచ్చు, ఎంతమందికి ఉపాధి కల్పించవచ్చు, ఎంతమంది మహిళలకు ఉపాధి కల్పించవచ్చు, అన్ని రకాల అవకాశాలు ఉండే. కానీ కేసీఆర్ చేసేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పనుల వల్ల లక్షల కోట్ల రూపాయలు వృధా అయిపోయినాయి. అందుకే కేసీఆర్ విమర్శించేది. ఇప్పుడు వచ్చి మళ్ళా ప్రజలందరి కాలు పట్టుకుంటూ ఎమ్మెల్యే కాలు పట్టుకుంటూ మీరు ఉండండి రా నాయన, మీకు అండగా ఉంటారు రా నాయన అని చెప్పేసి మాయముచ్చట్లు చెప్పినటువంటి దొంగ ఈ కేసీఆర్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దయచేసి ఈ కల్వకుంట్ల కాలకేలను మనం నమ్మొద్దు. ఎందుకంటే మళ్ళా తిరిగి అధికారంలోకి వచ్చి మళ్ళా మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే చెప్తా ఉన్నాడు, రాష్ట్ర ప్రగతి ఇంకా అయిపోలేదు అంటూనే, అంటే దోపిడీ ఇంకా మిగిలే ఉంది, ఇంకా దోచుకోవడానికి ఇంకా ఒక 5 సంవత్సరాల సమయం ఇవ్వండి అని చెప్పేసి పరోక్షంగా చెప్తా ఉన్నాడు. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఇగో దొంగలల్లో కలిసి గురించి బాధ లేదట. ఇది ఆల్రెడీ చదివినాం, సిగ్గుండాలి కొంచెమైనా. 2 లారీలు ఢీకొని 5గురు మృతి, మరో 5గురికి తీవ్ర గాయాలు. మెదక్ జిల్లా చేగుంట బైపాస్ రోడ్లో ఘటన. మృతులందరూ మధ్యప్రదేశ్లోని రేవా జిల్లా వాసులే. ప్రమాదంలో దాదాపు 100 మేకలు మృత్యువాత అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. లోక్సభలో నీట్ హీట్ ఎగ్జామ్లో అవకతవకలపై చర్చకు ప్రతిపక్షాల పట్టు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలోనే చర్చిద్దామన్న పాలకవర్గం. తన మైక్ కట్ చేశారన్న రాహుల్, కట్ చేసే సిస్టమే లేదన్న స్పీకర్. రాజ్యసభలో వెల్లోకి దూసుకొచ్చిన ప్రతిపక్ష నేత ఖర్గే. రాళ్ళు రప్పలకు రైతు బంధు 26,500 కోట్లు. నేను చెప్పినాక గతంలో ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం. కొన్ని వేల కోట్ల రూపాయలు నిర్వీర్యం చేసిండు కేసీఆర్. ఇది రైతు బంధులో 26,500 కోట్లు అయితే కాళేశ్వరం 45,000 కోట్లు, మిషన్ భగీరథలో 10,000 కోట్లకు పైగా ఇలా చెప్పుకుంటూ పోతే మేజర్ ప్రాజెక్టులలోనే కేవలం అంటే కొన్ని ప్రాజెక్టులలోనే 1,00,000 కోట్ల రూపాయలు మింగిండు. ఇది ఎవరికి తెలియని అంశం. అదేవిధంగా దళిత బంధులో అది కూడా పెద్ద మోసమే అయిపోయింది వాస్తవంగా చెప్పాలంటే. చూడండి,
రాజీవ్ రహదారికి రైతు బంధు బీఆర్ఎస్ హయాంలో సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లోని రాజీవ్ రహదారి కూడా 6 ఏళ్ల పాటు రైతు బంధు ఇచ్చారు. రోడ్డుకు రైతు బంధు ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? రంగారెడ్డి జిల్లా షామీర్పేట నుంచి పెద్దపల్లి జిల్లా రామగుండం వరకు రాజీవ్ రహదారి కోసం 30 ఏళ్ల కింద భూములు సేకరించారు. కానీ వాటిని రెవెన్యూ రికార్డులో మార్చలేదు. రికార్డుల ప్రక్షాళన చేయకుండా ధరణి పోర్టల్ తేవడంతో ఆ భూములన్నీ పట్టాదారుల పేర్ల మీదనే కనిపిస్తున్నాయి. దీంతో రోడ్డు భూములకు రైతు బంధు ఇస్తూ వచ్చారు. ఒక్క ప్రజ్ఞాపూర్లోనే 65, 66 అంటూ తదితర సర్వే నెంబర్లో దాదాపు 30 ఎకరాలకు పైగా రాజీవ్ రహదారి భూములకు రైతు బంధు అందుతున్నది. ఇలా ఇబ్బడి ముబ్బడిగా ఇష్టం వచ్చినట్లు రైతు బంధు ఇవ్వడంతో దాదాపు 26,500 కోట్లు. ఈ 26,500 కోట్లు కనుక మిగిలితే ఎంతమంది ప్రజలకు మనం సేవ చేయొచ్చు, ఎన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేయొచ్చు. అందుకే మేము కేసీఆర్ వ్యతిరేకించేందుకు. కేసీఆర్ ఒక దుర్మార్గుడు, అవినీతి పరుడు, ఒక దొంగ, లంగా, లుచ్చాన. ఎందుకంటే ఇగో ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు ఏమి లేదండి. రైతు బంధు అనేది కేవలం తన సామాజిక వర్గానికి, వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దొరల భూములను గతంలో 1978 టైంలో వాళ్ళు ఊర్లో వదిలిపెట్టి, అక్కడ ఉన్నటువంటి నక్సలైట్ల భయానికి ఊర్లో వదిలిపెట్టి వస్తే 30-40 ఏళ్ళ నుంచి అక్కడ వ్యవసాయం చేసుకున్న రైతుల పొట్టగొట్టి ఈరోజు ఆ భూములను తిరిగి మళ్ళా దొరలకు ఎప్పించడానికి మాత్రమే ఈ రైతు బంధును అనేది వాడుకున్నాడు కేసీఆర్ అనేది స్పష్టంగా చాలా కథనాలు మేము చేసినాం. చాలా పెద్ద మోసకారి కేసీఆర్ అనేవాడు. తెలంగాణ ఉద్యమ మాటున కేసీఆర్ చేసినటువంటి దగా మోసం అనేది ఈ చరిత్రలో నిలిచిపోతుంది. చరిత్రహీనుడిగా కేసీఆర్ను మనందరం కూడా చూపించాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. పెట్రోల్ బంకులు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, హైవేలకు పెట్టుబడి సాయం ప్రతి సీజన్లో దాదాపు 42 లక్షల ఎకరాలకు గుడ్డిగా పైసలు ఇచ్చినటువంటి సర్కారు సాగు భూములకు అందాల్సిన పెట్టుబడి సాయం వ్యవసాయేతర భూములకు ఏటా దాదాపు 4,416 కోట్ల చొప్పున పక్కదారి ధరలోని తప్పుల తడక వివరాల ఆధారంగానే పంపిణీ. ఇటీవల కేబినెట్కు వ్యవసాయ శాఖ నివేదిక అంటూ మనం న్యూస్ చూస్తా ఉన్నాం కదా. ఈరోజు నిజంగా మేము ఇప్పుడు కాదు, అసెంబ్లీ ఎన్నికలకు ముందే 6 నెలల క్రితమే మేము ఆల్రెడీ కేసీఆర్ చేసినటువంటి మోసాలు, రైతు బంధు ద్వారా చేస్తున్నటువంటి మోసాలను మేము ఎండగట్టడం జరిగింది. కొన్ని వేల కోట్లు నిర్వీర్యమని చెప్పేసి చెప్పడం జరిగింది. నిజంగా ఈ 26,000 కోట్లతోటి ఎంత పెద్ద అభివృద్ధి చేయొచ్చండి. ఎన్ని భవనాలు కట్టొచ్చు, ఎంతమందికి ఉపాధి కల్పించవచ్చు, ఎంతమంది మహిళలకు ఉపాధి కల్పించవచ్చు, అన్ని రకాల అవకాశాలు ఉండే. కానీ కేసీఆర్ చేసేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పనుల వల్ల లక్షల కోట్ల రూపాయలు వృధా అయిపోయినాయి. అందుకే కేసీఆర్ విమర్శించేది. ఇప్పుడు వచ్చి మళ్ళా ప్రజలందరి కాలు పట్టుకుంటూ, ఎమ్మెల్యే కాలు పట్టుకుంటూ మీరు ఉండండిరా నాయన, మీకు అండగా ఉంటారా నాయన అని చెప్పేసి మాయముచ్చట్లు చెప్పినటువంటి దొంగ ఈ కేసీఆర్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దయచేసి ఈ కాల్వకుంట్ల కాలకేలను మనం నమ్మొద్దు. ఎందుకంటే మళ్ళా తిరిగి అధికారంలోకి వచ్చి మళ్ళా మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే చెప్తా ఉన్నాడు, రాష్ట్ర ప్రగతి ఇంకా అయిపోలేదు అంటూనే, అంటే దోపిడీ ఇంకా మిగిలే ఉంది, ఇంకా దోచుకోవడానికి ఇంకా ఒక 5 సంవత్సరాల సమయం ఇవ్వండి అని చెప్పేసి పరోక్షంగా చెప్తా ఉన్నాడు. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం.